పరిచర్య, అది పరిచర్యే కానే కాదు. ఆనాడు యేసు దేవుడు తోడు లేకుండా ఏలీ కుమారులు పరిచర్య చేశారు. పాపంలో జీవిస్తూ కూడా, వ్యభిచారంలో జీవిస్తూ కూడా పరిచర్యలో పాల్పంచుకున్నాడు. ప్రతిఫలం ఏంటి తెలుసా? ఇద్దరిని కూడా దేవుడు ఒక్క దెబ్బతో చంపిపడేశాడు. దేవుడు తోడు లేనటువంటి పరిచర్య అది శాపకరమైన పరిచర్య, శాపాన్ని మిగిల్చే పరిచర్య. పరిచర్యలో పాల్పంచుకుంటున్నారా? అయితే వినండి, దేవుణ్ణి కలిగి జీవించండి, కలిగి సేవలో పాల్పంచుకోండి. అలా కాకుండా పాపంలో జీవిస్తూ, దేవునికి దూరంగా జీవిస్తూ పరిచర్యలో పాల్పంచుకుంటే చేతులారా శాపాన్ని కొని తెచ్చుకుంటారు. కరువు వచ్చిందంట. అంతకు ముందు చక్కగా ప్రార్థన చేసినటువంటి అబ్రహాము మరి సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలిగా, సమస్య వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకోవాలిగా. అయ్యా కరువు వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు, కారణాలు తెలియదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఆ కరువు ఏ విధంగా తమ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుందో తెలియదు. మరి ఏమీ తెలియనప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చుగా. ఈరోజు ఎవరైనా ఉన్నారా? ఓ సమస్య వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎంతకాలం ఈ సమస్య ఉండబోతుందో తెలియదు, ఈ సమస్య ఏం చేయబోతుందో తెలియదు. కొన్ని సమస్యలు ఎంతకాలం మనతో ఉంటాయో తెలియదు, ఎంతకాలం ఆ సమస్యతో మనం సతమతం అవ్వాలో తెలియదు, ఎంతకాలం ఆ సమస్యతో మనం బ్రతకాలో తెలియదు. ఆ సమస్య ఏ విధంగా నీ ఉద్యోగాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ కుటుంబాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ పిల్లల చదువును ప్రభావితం చేయబోతుందో, నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ వ్యాపారాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ పనిని ప్రభావితం చేయబోతుందో, ఆ సమస్య నీ పరిచర్యను, నీ సంఘాన్ని ఎలా ప్రభావితం చేయబోతుందో నీకు తెలియదు. నీకు తెలియనటువంటి సమస్య గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, జవాబు తెలియనటువంటి సమస్య గుండా వెళుతున్నప్పుడు, కష్టం గుండా వెళుతున్నప్పుడు, అన్నీ తెలిసిన దేవుడు ఉన్నాడు అని నీకు తెలిసినప్పుడు మరి ఎందుకు దేవుని దగ్గరికి వెళ్తల్లా? ఎందుకు దేవుని దగ్గరకు వెళ్ళి నీ సమస్యను గురించి ఆయనతో పంచుకోవటల్లా? ఏమిటి ప్రభు ఈ సమస్య? హఠాత్తుగా వచ్చిందే. కొన్ని సమస్యలు హఠాత్తుగా వచ్చేస్తాయి, నీకు చెప్పకుండా వచ్చేస్తాయి, సడన్గా దాపరిస్తాయి, సడన్గా నిన్ను షేక్ చేసి పడేస్తాయి, సడన్ చేంజెస్ తీసుకొచ్చేస్తాయి. ఏం చెయ్యాలో నీకు పాలుపోనటువంటి పరిస్థితిని తీసుకొచ్చేస్తాయి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నానా? అంతేకాదు, కొన్ని సమస్యలు ఇంతకు ముందు నీ జీవితంలో ఎప్పుడూ చూడని సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్య గుండా ఎప్పుడూ వెళ్ళలేదండి, ఇలాంటి పరిస్థితి గుండా ఎప్పుడూ వెళ్ళలేదండి, ఇలాంటి కష్టం గుండా ఎప్పుడూ వెళ్ళలేదండి. ఏమిటో ఎప్పుడు ఎదుర్కొని సమస్యను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మాట, ఈ పరిస్థితి మనలో ఎవరైనా ఈ మాట అంటున్నారా? ఎప్పుడు ఎదుర్కోని పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎప్పుడు ఎదుర్కోని కష్టం